ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకున్నారు కదా! అందరికీ తెలిసున్నది ఇప్పుడు. అందరికీ ఇష్టమైన చెట్టు తాడి చెట్టు. ఇదే తాటి మొక్క. తాడి మొక్క ఉంది కదండీ! ఇక్కడ ఉంది కదా! ఇది పెద్దదై కాయటానికి ఇంకా 3, 4 సంవత్సరాలు పడుతుందనమాట. ఈ తాడి చెట్టులో పోతు తాడి, ఆడతాడి 2 రకాలు ఉంటాయండి. ఈ కాయల్లో అయితే చాలా రకాలు ఉంటాయండి. దోసకాయల తాడని, నల్ల తాడని, ఎర్ర తాడని, తెల్ల తాడని అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు కూడా. ఈ తాడి చెట్టు నుంచి కల్లు అనేది తీస్తారండి. ఇది పాము వాటర్ అని కూడా పిలుస్తారు. ఈ తాటి కల్లు అంటాం మనం తెలుగులో. ఈత కల్లు, తాటి కల్లు, కొబ్బరి కల్లు ఇలాగ ఈ పామ్ ట్రీస్ అన్నిటి నుంచి కూడా కల్లు తీస్తారనమాట. చాలా చెట్ల నుంచి. అందులో తాటి కల్లుకి లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయండి. ఈ తాటి కల్లు అనే దాన్ని వండి పామ్ షుగర్ అని తయారు చేస్తారు. అర్థమైంది కదండి. పంచదార, తాటి పంచదార అనమాట. తాటి కల్లుతోటి చేసిన పంచదార. అదేవిధంగా తాటి బెల్లం. తాటి బెల్లం అంటే అందరికీ తెలుసు. ఈ మధ్య బాగా తింటున్నారు. కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి తాటి బెల్లం చాలా బలం అంట పిల్లలకి, పెద్దవాళ్ళకి అని బాగా తింటున్నారు. కానీ కొత్త బెల్లం కన్నా పాత బెల్లం బాగా పనిచేస్తుందండి. తాటి బెల్లం. తాటి బెల్లం పేరుతోటి పంచదార వేసి వండేసి కూడా తాటి బెల్లం అమ్ముతున్నారు. మీరు ఇలా పట్టుకుని గట్టిగా నొక్కితే మెత్తగా అయ్యేది తాటి బెల్లం. పట్టపట్టలాడతా గట్టిగా ఉండి కరకరలాడేది ఉంటుంది చూడండి, అది పూర్తిగా షుగర్ కలిపి వండిన తాటి బెల్లం అనమాట. అందుచేత మెత్తగా ఉన్నదాన్ని తీసుకోండి. ఘాటుగా కూడా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇది చాలా బలం అన్నమాట. ఎంత బలం అంటే మీరు అందులో కొంచెం మంచి ఫ్రెష్ నెయ్యి కలుపుకొని తింటే ఇంకా బలం అది. ఆ బెల్లం ఎక్కువ చాలా మంచిదన్నారు కానీ పిల్లలకి పెట్టేసి రోజు తినేసారనుకోండి పొట్టలో నులి పురుగులు పడతాయి. అంచేత మధ్య మధ్యన గ్యాప్ ఇవ్వండి. ఒక 10 రోజులు తింటే ఒక వారం తినద్దు, మళ్ళీ తినండి. భోజనం చేసిన తర్వాత ఇంత ముక్క బుగ్గన పెట్టుకుంటే మంచి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా ప్రోటీన్స్, విటమిన్స్ విపరీతంగా ఉంటాయి అందులో. బాగా బలం అన్నమాట. కానీ ఈ తీపి వల్ల ఏమవుతుందంటే పొట్టలో క్రిములు పుడతాయండి. ఆ క్రిములు పుట్టే లక్షణం ఉంది కాబట్టి కంటిన్యూగా తినకూడదు తాటి బెల్లం అనేది. మధ్య మధ్యన తినాలి, మానేయాలి. ఈ తాటి చెట్టు నుంచి ముంజికాయలు అంటాం మనం. తాటి ముంజలు అంటాం కదా. వేసవికాలం వస్తాయి అవి మంచి ఏప్రిల్, మే నెలలో. అందరూ ఇష్టంగా తిని ఒక మంచి ఫుడ్ అనమాట. ఇప్పుడు కొంచెం ముదిరిన కళ్ళు కూరలు కూడా వండుతున్నారు. తాటి కన్ను కూర అని రకరకాలు. మన వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఈ భూమి మీద దొరికినవి అన్నీ కూడా కూరల కింద, వంటల కింద చేసేస్తున్నారు. అంచేత ఈ తాటి ముంజల కూరలు కూడా చాలా బాగుంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. తాటి కళ్ళు కూడా చాలా మంచిది అనమాట. తాటి కళ్ళు ఫ్రెష్గా తాగాలండి. ఏది తెల్లవారుజామున సూర్యోదయం రాకముందర దానిపైన పులిసి ఫెర్మెంట్ అయి నురగ రాకముందర కళ్ళు తాగితే మట్టుకి రక్తశుద్ధి మీద చాలా బాగా పనిచేస్తుంది. మూత్రావయవాల మీద చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ తాటి బెల్లం తినటం వల్ల కూడా కొంచెం కిడ్నీ స్టోన్స్ లాంటివి తగ్గుతాయండి. తాటి బెల్లం, యవాక్షారం 2 సమంగా కలుపుకుని రోజు ఉదయం ఇంత, సాయంత్రం ఇంత ఒక 5 grams తిన్నారనుకోండి, ఒక 20 రోజుల నుంచి నెల తింటే మీ కిడ్నీ స్టోన్స్, కాల్షియం స్టోన్స్ అనేవి తప్పనిసరిగా కరిగిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుంది. వెరీ సింపుల్ మెడిసిన్ అనమాట. ఈ మూత్రావయవాల్లో శుద్ధకట్టోటి ఇదోటి చాలా ప్రమాదంగా పరిగణిస్తాయి ముందు. ఆ శుద్ధకట్టు కంటిన్యూగా అలా అయిందనుకోండి, రేపొద్దున కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీస్లో ప్రాబ్లం రావడానికి, క్రియేటినిన్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే తాటి బెల్లం, తాటి కల్లు, ఈత కల్లు, ఈత బెల్లం కూడా, ఖర్జూర కల్లు, అలాగే కొబ్బరి కల్లు, ఇవన్నీ కూడా మూత్రావయవాల్ని శుద్ధి చేయడం మీద చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ తాటి ముంజలు తినటం వల్ల ఏమవుతుందంటే వేసవికాలంలో దాహం తగ్గి మనకి శరీరం ఆహ్లాదకరంగా ఉండి చక్కగా, అంటే గాల్పు నుంచి, వేసవికాలం ఏదైతే గాల్పులో మనం తిరుగుతామో ఆ గాల్పులో తిరగటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, మినరల్ లాస్ ఉంటుంది బాడీలో చెమట పట్టడం వల్ల. ఆ మినరల్ లాస్లు అన్నిటి నుంచి కూడా చక్కగా మనల్ని కాపాడుతుంది అన్నమాట తాటి కల్లు అనేది. ఈ తాటి తేగలు అంటామండి.
రత్నపురుష అనే మూలిక ఉంటుంది, అడవిలో తేగల కింద మొలుస్తాయి అన్నమాట. అది ఒక చిన్న ఇది ఏది మన నేలతాడి టైప్లోనే రత్నపురుష అని కూడా ఉంది, అది కూడా తేగల్లాగే వస్తాయి, కాకపోతే చిన్నవి వస్తాయి. ఈ తాటి తేగలు అనేవి కూడా వీర్యవృద్ధికి, కండబలానికి, మజిల్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయండి. వీటిని ఏం చేయాలంటే తాటి పండు ముగ్గిన తర్వాత నేల మీద పాడేస్తే ఆ టెంకలు అంటాం, అవి పాడేస్తే అవి మొక్క మొలిసి ఆ మొక్క బయటికి ఆకు రాక ముందర తీసుకుంటే వాటిని తాటి తేగలు అంటారు. సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. చాలా మంచి ఆహారం అన్నమాట. పూర్వం ఈ తాటి తేగలు అనేది నాకు చాలా ఇష్టం అండి. తంపటేసుకుని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. దాంట్లో కొంచెం పంచదార నెయ్యి కలుపుకుంటే, లేకపోతే బెల్లము నెయ్యితోటి కనుక తింటే ఎంత టేస్ట్ ఉంటాయంటే మామూలుగా ఉండవు. అదేవిధంగా చాలా బలమైన ఆహారం అన్నమాట. ఈ బెల్లము నెయ్యి అని కలపపోతే ఈ బలమైన ఆహారాన్ని అన్నిటిలో కూడా పిత్త ప్రకృతి, పైత్యం చేసే ప్రకృతి, వేడి చేసే ప్రకృతి ఉంటుంది. వేడి కన్నా కూడా ఇక్కడ పైత్యం చేసే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను సీజన్ వస్తే ఇక్కడ దొరకకపోతే వెస్ట్ గోదావరి వెళ్తే కనుక 100-200 తేగలు తెచ్చుకునండి, దాన్ని కట్ చేసుకుని చిన్న చిన్నగాని వాటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసి కాల్చుకుని తినటం అలవాటు. చాలా బలమైన ఆహారం అన్నమాట అది. అలా ప్రకృతిలో సీజనల్గా దొరికి ఫుడ్స్ అన్నీ కూడా మనం తినాలండి. పూర్వం పేదవాళ్ళు తాటిపండు తిని బతికిన రోజులు ఉన్నాయి, నాకు తెలుసది. దాన్ని ఏం చేసేవారంటే చిక్కగా ఉంటుంది బాగా, దాని గొజ్జు చాలా తీయగా ఉంటుంది, కొంచెం చిరిచేది ఉంటుంది. కొన్ని చెట్లు యొక్క పండు అయితే తాటిపండు ఎంత తీయగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. తాటి అప్పాలు, తాటి గారెలు, తాటి రొట్టె ఇవన్నీ కాల్చుకుని తినేవారండి. ఈ తాటిపండు యొక్క గుజ్జుకు విరుగుడు ఏంటంటే బియ్యం. ఎంత విచిత్రం చూడండి. అందుకు బియ్యం నూక, ఆ తాటిపండులోంచి తీసిన గుజ్జు రెండూ కలిపి చక్కగా బెల్లం వేసి దాన్ని రొట్టె కింద కాల్చేవారు. నెయ్యి వేసి కాల్చేవారు, నూనె వేసి కాదు. ఆ నెయ్యి వేసి కాల్చడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న చాలా ఎంత బలం అంటే మామూలు బలం కాదు అది. ఈ తాటిపండుని కూడా కాల్చేవారండి నిప్పుల మీద. ఏది కొన్ని బొగ్గులు కానీ తాటాకులు కానీ గడ్డి కానీ వేసి, ఆ గడ్డి బాగా కాలేక దాని మీద ఆ తాటిపండుని పెట్టి మళ్ళీ పైన గడ్డేసి కాల్చేవాళ్ళం. కాల్చేటోడికి ఏమవుతుందంటే కొంచెం కాలిన తర్వాత పై తొక్కలు తీసుకుని తింటే ఈ వేడికి ఆ చిక్కగా ఉన్న గుజ్జు ఏదైతే ఉందో అది పలచగా అయ్యేది, ఉడికి తింటా ఉంటే నోటి నిండా వచ్చేది అనమాట. అది నోటి నిండా వచ్చి ఆ పీస్ అంతా సెపరేట్ అయిపోయి ఈ తాటి పండు గుజ్జు అనేది తినేవాళ్ళం. మేము చిన్నప్పుడు రోజు తినేవాళ్ళం. అవసరమైతే కాల్చుకుని, అంత టైం ఉండేది కాదు, కానీ బాగా పై తొక్కలు తీసి గుద్ది 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 దాన్ని ఒకదాన్ని పెట్టి ఒకటి కొట్టి టెంకలు కొడితే ఏమైందంటే ఆ గొజ్జు పలచగా అయ్యేది. పలచగా అయిన తర్వాత దాన్ని తినేవాళ్ళు అనమాట. చాలా బలమైన ఆహారం. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో ఇటువంటి ప్రకృతి సిద్ధంగా దొరికే బలమైన ఆహారాలన్నీ తినకుండా ఉన్నారు కాబట్టే వాళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాకుండా ముసలితనం, యవ్వనం పోవటం జరుగుతుంది. మరి నాకు 70 ఏళ్ళు, నేను ఇప్పటికీ ఇలా ఉన్నానంటే చిన్నప్పుడు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఆహారం తిన్నాను, ప్రతిదీ ఎంజాయ్ చేశాను నేను. తాటిపండు, ముంజిగాయలు, తాటి తేగలు, అలాగే తాటి రొట్టె, తాటి అప్పాలు, తాటి ఈ గారెలు, అన్ని రకాల. వర్షాకాలం వస్తే తాడి చెట్టు యొక్క పళ్ళు కానీ తేగలు కానీ ఇవన్నీ కూడా ఒక విధమైన ఆహారంలో కంపల్సరీగా ఉండేది. అదేవిధంగా బుర్రగుంజ అంటారు. ఈ తాటి తేగలు వచ్చాక తేగలు తీసిన టైంలో బుర్రలు ఉంటాయి. ఆ బుర్రని బద్దలు కొడితే అందులో తెల్లగా గుంజ ఉంటుంది, ఆ గుంజు తినేవాళ్ళం. అలాగే తాటి మట్టలు ఇలాంటి కంట ఇంకా కొంచెం పెద్ద సైజు అయిన తర్వాత ఎక్కువగా ఉన్న చోట అవి చంపేయాలనుకున్నప్పుడు ఏం చేసేవారు అంటే ఆ పక్కన ఆకులు కత్తితోటి తీగ 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 లోపల తాటి పువ్వు అనేవాళ్ళం, పువ్వారం అనేవాళ్ళం. ఇంత లోపల ఉందన్నమాట, తెల్లగా ఉంది. తాటి మొవ్వు, తెల్లటి మొవ్వు అన్నమాట. దాన్ని కూడా తినేవాళ్ళం. కానీ చాలా పైత్యం అది, ఒళ్ళంతా దురదలు వచ్చేది ఎక్కువ రోజులు తింటే. ఈ విధంగా తాడి చెట్లో ఉపయోగపడని వస్తువు ఏది ఉండేది కాదు కాబట్టి పూర్వం రైతులు చేను చుట్టూరు వేసుకునేవారు. ఆహారంగా ఉపయోగపడేది. తాడి చెట్టు యొక్క కర్రలతోటి ఇల్లు కట్టుకునేవారు. పైన ఆకులు వేసుకోవడం వల్ల వర్షం పడకుండా ఉపయోగపడేది. అంటే తాడి చెట్టు పెంచుకుంటే సర్వరకాలుగా ఉపయోగపడి ఉండటానికి ఇల్లు, తినటానికి ఆహారం,
వర్షం కురవకుండా కప్పుకోవడానికి పైన తాటాకులు, తాటి గొడుగులు. ఇవాళ ఎంతోమంది ఉన్నత కులాలోళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు, రెడ్లు ఇలాంటి వాళ్ళు ఆ తాటి గొడుగు వేసుకునే ఒడుగు ఉపనయనం అనే ప్రక్రియ చేసి, కర్మకాండ చేసి కులాలు ఏవి ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ తాటి గొడుగే భుజం మీద పెట్టుకుని ఉపనయనం అయిన తర్వాత కాశీకి వెళ్ళడం అనేది సాగనంపుతారు. అంచేత అనేక రకాల ఉపయోగాలన్నమాట. తాటి వేరు కాడ్నించి, కర్ర కాడ్నించి, ఆకు కాడ్నించి అన్నీ కూడా ఉపయోగమే. పూర్వం గ్రంథాలు ఏదైతే తాళపత్ర గ్రంథాలు అంటారో అది బాగా పెద్ద ఆకులేసి తాడి చెట్లు సెపరేట్‌గా ఉండేవి. ఆ చెట్లు యొక్క లేతాకులు తీసి, ఆ ఈనెలు తీసి వాటిని సమానంగా కట్ చేసి ఇటు అటు దారం గుచ్చి ఆకు ఒక్కోటి ఇలా పత్రం తీసి దానిపైన ఒక కల్వంతోటి రాసేవారనమాట. అటువంటి తాళపత్ర గ్రంథాలు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు నిలవుండేవి. వాటిని ఎలా నిల్వ చేసేవారంటే మరిగించిన మైనం ఉంటుంది కదా, ఈ రాసేసిన తర్వాత వాటిని ఈ గంటమనేవారు. ఆ గంటం అంటే ఇలాగ బొర్రలు గుచ్చితే అక్షరాలు రాసేవారు. దాని నుంచే బ్రెయిలీ లిపి అనేది వచ్చింది. ఆ అక్షరాలు ఇలా గుచ్చి రాసేవారు అనమాట. దాన్ని తర్వాత ఏం చేసేవారు, మైనాన్ని మరగబెట్టి ఆ మైనంలో ముంచి తీసేవారు. ఇంకా దానికి తడవటం కానీ పుచ్చు పట్టడం కానీ లేకుండా పూర్వం పుస్తకాలు వందల వేల సంవత్సరాలైనా కూడా చెడిపోకుండా ఉన్నాయన్నమాట. అర్థమైంది కదండి తాడి చెట్టు యొక్క గొప్పదనం. ఇన్ని రకాలుగా తాడి చెట్టు అనేది మనకి ఉపయోగపడుతుంది. నమస్కారం.